మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిమి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఇట్లను మీరు నిత్యము విలుచుందరు గాని గ్రహింపకుందురు. నిత్యము చూచుచున్నారు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వాళ్ళు కన్నులు మోయించుకొని చెప్పాను. స్తోత్రం కలుగును. దేవుడు ప్రభు అయినటువంటి మహోన్నతుడైన దేవుడు సింహాసనాసీనుడై ఆయన మా నిమిత్తం ఎవరు వెళ్తారు మీలో అని ఆయన ఒక మాట అడిగాడు. ఆయన అడిగిన వెంటనే అక్కడున్న ఆయన అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపించు. నేనున్నాను, నన్ను పంపించు అన్నప్పుడు అతన్ని ప్రభు వెళ్ళమన్నాడు. ఆయన ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పి చక్కగా తెలియపరచమన్నాడు. స్తోత్రం కలుగునుగా. అంటే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా నిమిత్తం ఎవరు వెళతారు? ఎవరు వెళతారంటే ఆయన అంటున్నాడు, నేను వెళతాను అని. ఈరోజు ప్రభు నిన్ను కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు, మా నిమిత్తం ఎవరు నిలబడతారు? నా నిమిత్తం ఎవరు నడుస్తారు, జీవిస్తారు అని ప్రశ్నిస్తే, ఈరోజు నేనున్నాను, నన్ను పంపించు, నేనున్నాను, నేను చేస్తాను, నేనున్నాను ప్రభువా, నీ కొరకు నేను ఖర్చు పెడతాను, ఖర్చు అయిపోతాను అనేవారు మీలో ఇక్కడ ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? చేతులు చూపించండి. నిజంగా చెప్పండి, లేకపోతే మర్యాద. నేనున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. నేను అడిగిన ప్రశ్నలు అర్థమైనయా? నేనున్నాను. ప్రభు నిమిత్తం నిలబడేవారు, ప్రభు కొరకు ఖర్చు అయ్యేవారు, ప్రభు కొరకు ఖర్చు పెట్టేవారు, ప్రభు కొరకు నడిచేవారు, ఐఎమ్ రెడీ అన్నవాడి చేతులు చూపించండి. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుని నిమిత్తం ఖర్చు అయిపోయేవాడు, దేవుని నిమిత్తం ఖర్చు పెట్టేవాడు. అర్థమవుతుందా? ఇల్లు అయినా వాకిలైనా అన్నీ అవి తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేవాడు. స్తోత్రం కలుగు. ఇప్పుడు ఎక్కడ చదువుతుంది? సరే, మీ ఇల్లు వాకిలు అక్కర్లేదు దేవుడికి. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు? వాళ్ళ హృదయాలు క్రొవ్వు చేసాయి, వాళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి, వాళ్ళ చెవులు ముయ్యబడ్డాయి, వాక్యం వింటున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు. ఈ రోజున అనేక మంది వాక్యం విని వాక్యాన్ని అనుసరించి నడవకుండా, ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించకుండా అనేక మంది మందమతులైపోయి బాగా బిర్రుగా తిని గాండ్రించి నిద్రపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నా మాటలు వింటున్న వాళ్ళు అనుసరించలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి, నా దర్శనాలు వాళ్ళకి మరుగైపోయాయి, నా స్వరాన్ని వినకుండా వాళ్ళ చెవులు మూతపడిపోయాయి. కనుక వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను చెప్పిన సంగతులు మీరు బోధించండి. ఆమేన్. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నామకర్త క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఈ రోజున ప్రభుని నమ్మిన వాళ్ళు, ప్రభుని ఆరాధనలో ఉంటున్న వాళ్ళు, ప్రభుని స్తుతిస్తున్న వాళ్ళు, మహిమపరిచిన వాళ్ళు ఈరోజు త్రాగుబోతులుగా మార్చబడ్డారు, వ్యభిచారులుగా మార్చబడ్డారు,
బందిపోటు దొంగలుగా మార్చబడ్డారు. దేవునికి విరోధంగా పాపం చేస్తూ అక్రమ సంబంధాలు కలిగి దేవుని వాక్యానికి వ్యతిరేకులుగా, దేవుని సంఘానికి వ్యతిరేకులుగా సాక్ష్యాన్ని పోగొడుతూ అనేకులకు మాదిరిగా నడవవలసిన వాళ్ళు ఈ రోజున మాదిరికరమైన జీవితాన్ని నడవకుండా అనేక మంది ప్రభువుకి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు. కనుక అటువంటి ప్రజల మధ్యకి నువ్వు వెళ్ళాలి. స్తోత్రం కలుగుతుంది. ఆ ప్రజల మధ్యలో నీవు దేవుని వాక్యం తీసుకుని వెళ్ళాలి. దేవుడు ఈ సంవత్సరం ఒక నూతనమైన మందిరంలో ప్రభువుని తీసుకుని వచ్చాడు. ఈ మందిరంలో ఈ యొక్క 3వ నెల 15వ తేదీ ఆల్నైట్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి నశించిపోతున్న వాళ్ళని, పాపంలో పడిపోయిన వాళ్ళని నీవు నా వైపు మీరు తీసుకొని రావాలి అని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగుతుంది. ఆయన నిమిత్తం ఎవరు ఉన్నారని చూస్తున్నాడు. ఆయన నిమిత్తం ఎవరు నిలబడతారు అని చూస్తున్నాడు. ఆయన నిమిత్తం ఎవరు వెళతారు అని చూస్తున్నాడు. వాళ్ళలో ఆయన చూసేటువంటి వ్యక్తుల్లో ఆ ఒక్క వ్యక్తి నీవెందుకు కాకూడదు? యవనస్తురాలు నువ్వెందుకు కాకూడదు? యవనస్తులు నువ్వెందుకు కాకూడదు? దైవజనులు ఎన్నో వర్తమానాలు, వాక్యాలు, సందేశాలు, ఉపదేశం, విశ్వాసం, నమ్మకం నూరి నీ గుండె నిండా నింపినటువంటి ఆ స్థితి కలిగిన నీవు ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి నీవు అనుభవించినటువంటి ఆ మహత్తరమైన మహిమని ఇతరులతో పంచాలి. నీవు త్రాగుబోతులకు చెప్పాలి, నువ్వు సత్యమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతావని. వ్యభిచారులకు చెప్పాలి, తిరుగుబోతులకు చెప్పాలి, వేషలకి చెప్పాలి. వాళ్ళు నశించిపోతున్నారు ఎదుట. అందుకు ప్రభు దిగి వచ్చాడు ప్రార్థనా మందిరంలోకి. స్తోత్రం కలుగున్నా. నీతో మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళి చెప్పాలి, బోధించాలి. ఏమా ఆయన మారాడా అని అడిగితే అయ్యా మాట్లాడండి, మారడం ఇంకెక్కువ అయిపోయిందని. అంటే నువ్వు చెప్పట్లేదు ఆయన్ని. ఏంటంటే మీరు మారట్లేదు అంటారు. ఏమంటే ఈరోజు నువ్వు అడిగావు మారమని, మామిడి ఎప్పుడు అడగలేదు ప్రార్థన రమ్మని. నేను పడిన దగ్గర నుంచి ఇదిగో వెళ్తున్నాను జాగ్రత్త అని అంటది కానీ అసలు రమ్మన్నారు. నువ్వు చెప్పాలి, తాగుబోతు భర్తకి చెప్పాలి. అదే తాగుబోతుడా, నువ్వు కానీ పాపం చేస్తే పిల్లల మీదకి వస్తుంది. నువ్వు కానీ చనిపోయి ఉంటే అగ్నిగుండానికి వెళ్తావు. మందిరానికి రా. మందిరానికి వస్తే దేవునితో సమాధానం పడవచ్చు. దేవుడు మనతో సమాధానం పడతాడు. దేవుడు మనతో ఉంటే మనకి ఆశీర్వాదం ఉంటుంది. తప్పబడడానికి మన ఇళ్ళు దీవించబడతాయి. మన పాడి పంటలు ఆశీర్వదించబడతాయి. మన పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి. మనం ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం, ఒక మంచి స్థితిలో ఉంటాం, అప్పులు పోరావం. దేవుని దర్శనాలు కలుగుతాయి. జరగబోతున్నవి, జరుగుతున్నవి సమస్తం మనం తెలుసుకుంటాం. మన మధ్యలో దేవుడు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు అని నీవు చెప్పాలి. వాళ్ళు గుంటి వాళ్ళు అయ్యారు. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి చెవులు మందమైపోయాయి. దేవుని భయం పోయింది. క్రొవినటువంటి ఆ అవయవాలతో ఉన్నారు వాళ్ళు. క్రొవిన వాళ్ళకి దేవుడి వాక్యాన్ని విలువ తెలియదు. పాస్టర్ గారి విలువ తెలియదు. అందుకని దేవుని సేవకుని దూషిస్తారు, మందిరాన్ని దూషిస్తారు. దూషించడం అంటే ప్రార్థన రాకూడదని అంటే మాకేం జరిగిందని రావాలి అని అంటారు. మరి నిలుక్కోవాలి. నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడిని నిన్ను ఆశీర్వదించడా? నువ్వు కరెక్ట్గా ఉపదేశంలో నడిస్తే నువ్వు పట్టిందల్లో బంగారంగా మార్చబడుతుంది. ప్రజల్లో మట్టి పట్టుకున్నా మట్టికి విలువ వస్తుంది. నువ్వు చీకట్లోకి వెళ్ళిన ఆ చీకటి వెలుగుగా మార్చబడుతుంది. కనుక ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు దేవుని సంఘంలోకి వచ్చావు.
నువ్వు నిలబడాలి. ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో ఉండి వర్షిప్ అన్న లేచి ముసుగైతే దారిపోద్దని బాగా గట్టిగా మనం ముడేసుకొని చెమటలు బట్టితో ఎగిరి అంతా అయిపోయిన తర్వాత 10 రూపాయలు మార్చి దేవుడు కానుకిచ్చి ముక్కిపోయిన బియ్యం కానుక ఇచ్చి గెలొత్తని పెట్టగాలని చెప్పి వెళ్ళిపోవడం కాదు. నువ్వు దేవుడి కోసం నిలబడాలి. స్తోత్రం కలుగును. ఎవరి కోసం? 16 ఏళ్ళలో ప్రభు నన్ను ఆయన సేవకు తీసుకుని వచ్చాడు. ఆయన కొరకు నేను నిలబడ్డాను. 1995వ సంవత్సరంలో ఈ రోజు వరకు ఆయన మహత్తరమైన కృపను బట్టి 24 సంవత్సరాలు దేవుని పరిచర్యలోనే కొనసాగుతున్నాను. ఆ రోజు ప్రభు పరిచర్యకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళకుండా దేవుని సేవలో స్థిరపడ్డాను. ఆయన కొరకు నడుస్తూనే ఉన్నాను. ఆయన కొరకు తిరుగుతూనే ఉన్నాను. ప్రతి రాత్రి ప్రతి క్షణం ఆయన మాటలు బోధిస్తూనే ఉన్నాను. ఆయన రాజ్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాను. నా జీవితాన్ని ఆయన సన్నిధిలో త్యాగం చేసి వివాహ బాంధవ్యం లేకుండా బ్రహ్మచారిగా నా జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నా. అయినా కూడా ఆయనకి నేను ఇంకా కృతజ్ఞుడిని. స్తోత్రం కలుగును. ప్రియమైన సహోదరులారా, రాత్రి నేను ఆయన పరిచయం చేస్తుండగా పరిచయం చేసేవాళ్ళు నేను కూడా ఒకరిగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. స్తోత్రం కలుగును. నశించిపోయే ఆత్మలను దేవుడి వైపు మళ్లించడానికి కరువు బట్టి శపించబడుతున్న వారి ఆ బ్రతుకుల నుంచి వారిని విడుదల చేయడానికి 2 అంచుల ఖడ్గాన్ని దేవుడు నా చేతికి అప్పగించాడు. సభలో 2 అంచుల ఖడ్గం అంటే కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు పాటగారు. 2 అంచుల ఖడ్గం అంటే బైబిల్, దేవుడికి స్తోత్రం. వాక్యం తీసుకొని ఆ క్రొవ్వు పట్టినలో పొడిస్తే కొవ్వు శుభ్రం కలిగి వచ్చింది. ఏమవుతుంది? కలిగి వచ్చింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కుంటే ఏం చేసిందంటే కాలు ఇరిగింది. ఆమెకి కాలు ఇరిగితే రాడ్లు వేసారు. రాడ్లు వేస్తే దానికి బోల్ట్లు కూడా ఉండేవి. అది అంతకి తగ్గట్లేదు, ఫిట్ అవ్వట్లేదు. దాదాపు చాలా దినాల నుంచి మంచంలో ఉంటుంది. వాళ్ళ భర్త గారు ప్రార్థన జరిగే స్థలంలోకి వచ్చారు. ఆ రోజు వాక్యం చదువుతున్నాను నేను. ఆ కుంటామె పంపింది ఆయన్ని. ఎందుకంటే ఒక ఆమె స్వస్థత పడిందని వాక్యం చెప్తే ఆమె ఇష్టపడి పోయి ఆ పాటగారిని పిలుచుకునిరా, నేను కూడా నడుస్తానంది. అప్పుడు ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ కుంటామె పరిస్థితి ఎట్టుందని చాలా దీనంగా ఉన్నాము. అయ్యా నాకు కాలు బాగు చేయ్యా, ప్రార్థన చేస్తే బాగవుతానని నమ్మకం విశ్వాసం ఉందయ్యా. ఎంత ఉందమ్మా? 1 క్వింటా ఉంటుందా? ఏందయ్యా? అదే నమ్మకం విశ్వాసం ఉందా? ఉందయ్యా. మరి ప్రార్థన చేసి నడుస్తానా? సరే అని చెప్పి వచ్చిన ప్రార్థన చేసిన ఆ రోజు దేవుడు హస్తం ఆమె కాలు ముట్టుకున్నట్టు నేను దర్శనం చూశాను. నేను ఒకటే చెప్పేసి, ఇక నువ్వు నడుస్తావు చూసుకోమ్మా అని. అయ్యా నడిస్తే నీ మందిరానికి వచ్చి మరమరాలు పంచుతాను అయ్యా నా దగ్గర. ఏం మంచిది అంటావే? కుంటిది ఏం మంచిది? మరమరాలు పంచుతారా? సరేలమ్మా అంటే నేను వచ్చాను. స్తోత్రం కలుగునుగా. అయితే తేలిక కదా అందుకని మరమరాలు ఎంచుకోండి. ప్రభా ఆమెను ముట్టి బాగుపరిచాయా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను నేను కూడా. ఆ తర్వాత కుంటే ఆమె నెలకి శుభ్రంగా ఒక్కర్ర పోటీ మీద నడుచుకుంటా మందిరానికి వచ్చింది. ఇంకో 15 రోజులు కర్రబడి తీసేసి బ్రహ్మాండం నడుస్తుంది. స్తోత్రం కలుగును. 3వ వారంలో తెచ్చిన ఒక పెద్ద బస్తా మరమరాల మండలో తెలుసు కదా. ఇంత తొండలో మార్కెట్కి వెళ్ళి గోతంగా ఉన్నట్టుంది. తీసుకొచ్చి అందరికి పంచింది. చాలామంది ఒళ్ళు పట్టుకున్నారు. పోయమ్మ మరమరాలు వండు అవి శుభ్రంగా అందరికి పంచింది. దండం పెట్టింది. అందరికి వందనాలు చెప్పింది.
దేవుడు నా కాలు బాగు చేసాడు. ఒకసారి అటు ఇటు నడవమంటే బ్రహ్మాండంగా నడిచినాను. ఆ తర్వాత ఇక ప్రార్థన రాకపోతే నేను ఆమె ఇంటికి కనుక్కున్నాం. అసలు ఏంటి రాలేదు, సాక్ష్యం చెప్పింది, మరమరాలు అందరూ కూడా పంచింది. అసలు ఎట్లుందని చూద్దామని వెళ్తే పిల్లలందరూ చక్కగా ఇంట్లో కూర్చొని మధ్యాహ్నం పూట సినిమాలు చూస్తున్నారు. రే మీ అమ్మాయి ఎదురాన్ని అడిగారు. మా మమ్మీ కొత్త సినిమాకి వెళ్ళింది అన్నాడు. ఎక్కడికి? కొత్త సినిమా అయితే పక్క ఆంటీ అను మా అమ్మగారు చెల్లారు, మేము ఇక్కడ చూస్తున్నాం అన్నాడు. సరేలే అనుకుంటే నేను చిన్నగా బయలుదేరేసి వస్తాను. ఈలోపు ఆమె నాకు ఎదురు వస్తుంది. ఆమె చూస్తే ఆమె కాదా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే అంత నీట్గా నడుస్తుంది, ఎత్తి చెప్పులేసి కుంటిది. దేవునికి స్తోత్రం కలుగు. ఎత్తి చెప్పులేసి దానికి పెద్ద పట్టీలు పెట్టి వారంటకు పెట్టిన కాలుకి ఏం పెట్టింది? వారంటకు పెట్టింది. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ తగిలించింది, కళ్ళతో పెట్టింది, చేతికి గోల్డ్ కలర్ వాచికాలు తగిలించింది. అసలు ఆమె చూస్తే ఆశ్చర్యపడ్డాను. ఒకప్పుడు మనసులో ఉన్నది ఈమె. అమ్మ వందనాలు ఎవరు అని అంటుంది. నేనమ్మ పాస్టర్ గారు. అప్పుడే మర్చిపోయింది ఆమె. అయ్య బాబాయ్ వందనాలండి, ఏంది ఎట్లు వచ్చేలా? అదేనమ్మా నీకేమైందో, మళ్ళీ ఏమన్నా మనసాన్ని పడ్డామేమో, అసలు ఏం రావట్లేదు, కనుక్కుందామని వచ్చాను నేను అన్నా. అదే నేను బాగా తిరుగుతున్నానని కాలు చూపించింది. అప్పుడు చూశాను అన్నమాట గోరంటాకు పట్టీలు, కుటికాలు కూడా పెద్దది పెట్టింది పట్టి. ప్రైదల్లో ఇక అందులో చక్కగా నడుచుకుంటా ప్రార్థన చేసి వస్తానమ్మా, మీరు ప్రార్థన చేస్తారా అంటుంది. అంటే మర్చిపోయింది. ప్రార్థన చేసి వెళ్తాను, ఇంత దూరం వచ్చానమ్మా, ప్రార్థన చేసి వెళ్తాను. ఇంటికి అక్కడే వరండాలో ముసుగేసుకుంది. ప్రార్థన చేయమని చేశాను. జాగ్రత్తగా వెళ్ళాము, నా జాగ్రత్తగా వస్తాగమ్మా, నువ్వు మాత్రం ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఖాళీగా ఖచ్చితంగా వస్తానండి పాస్టర్ గారు. ఇప్పుడు అసలు ఖాళీలు మంచంలో ఉండి అసలు చాలా పనులు పక్కన పడిపోయింది అన్నాను. దేవుడా ఖాళీ లేదు ఈ మనిషికి, కొవ్వు కాళ్ళకి బాగా పట్టిందయ్యా, కొవ్వు పడితేనే కదా పట్టి పెట్టేది. దేవునికి స్తోత్రం. అందుకని చిన్నగా ప్రార్థన చేసి అయ్యా తిరిగి తండ్రి అని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఒక 2 నెలల తర్వాత ప్రార్థనా మందిరానికి పక్కన 2 కర్రల సంకలో పెట్టుకుని ఎగురుకుంటా ఏంది మనిషి మళ్ళీ ఎగురుకుంటూ వస్తుందని. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమె పర్సనల్ కలిసింది. ఏడుతుంది కానీ సమాధానం చెప్పట్లా. అమ్మా సమాధానం చెప్పన్నా ఏడు, లేకపోతే సగం చెప్పి సగం ఏడమాక. అసలు ఏం జరిగింది చెప్పారు. మా ఆయన కాలుకు పెట్టుకొచ్చాడు అన్న రోకల బండతో, ఎదిగిన కాళ్ళు తగిలేసరికి అది పటక్కని వాయలు పడుతున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు, ఆ ఊళ్ళో డాక్టర్ గారు. వాడు మౌనంగా పాపం నా వల్ల కాదు, గుండెలు తీసుకెళ్ళమన్నారుగా అనకుండా రంపంతో పోయాలయా లేకపోతే చచ్చిపోతాను. వాళ్ళు మొహమొఖాలు చూస్తున్నారు, సంతకం పెట్టడానికి కోసేసాను. తోడదాకా కోసారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఇప్పుడు తిరిగి బాగుంటుంది. నేను అడిగాను, అయ్యో ఇటు వంగి చూస్తే మరి పట్టేదమ్మా దీన్ని. ఒక కాలు కొంది, ఇంకొక కాలు లేదుగా, అందుకని ఆ పట్టి ఏం చేసామన్నా, ఇంట్లో పెట్టడం అంది. ఎందుకమ్మా ఈ కర్ర తగ్గించు అని. అది 2వ కర్ర కదా, 2వ కాలు కదా. ఒక కాలు ఉంది కదా, గల్ అంటుంది కదా. ఈ కర్ర తింటే వరకు సూపర్ ఉంటుంది. నన్ను చూస్తున్న చేతులుగా ఉందా నీకు అని. చేతులుగా ఉంది, ఎగతాళిగా కూడా ఉంటుంది. ఎందుకని అన్నాను. కొవ్వు పడితే అట్టగా ఉంటుందమ్మా, కొవ్వు పట్టకూడదు, ఇప్పుడు కొవ్వు పట్టుకుని చూసుకోవాలి. స్తోత్రం కలుగుతుంది. దేవుడు కృప ఒకసారి ఇచ్చినప్పుడు ఆ కృపని కాపాడుకోవాలి. దేవుడు నీకు నడకలేకపోతే నడకిచ్చాడు. ఆయన మందిరానికి వస్తావని 10 మందిని తీసుకుని వస్తావని.
నీవు మంచంలో ఉంటే ఆయన హస్తం నిన్ను ముట్టుకుంది. నువ్వు మరమరాలు మంచావు, పెద్ద సమస్య లేదు దాంట్లో. మందిరాన్ని మాని సింహాల చుట్టూ తిరుగుతున్నావు చూసావు. ఆయన నీలోంచి పోయాక నీలో అపవిత్ర ఆత్మ నిన్ను ఆవరించి కాలే కట్టేసింది. నువ్వు సైతాన్ని నమ్ముకున్నావు కాబట్టి సైతాన్ని కాలు చేసింది. నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలనుకున్నావు చూసావా, ఆయన కాలు ఇచ్చాడు. స్తోత్రం కలుగు. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు దేవుడు కావాలనుకున్నావు కాబట్టి నీకు ఇల్లు అని ఇస్తాడు, పొలం అని ఇస్తాడు, పని అని ఇస్తాడు, ప్రార్థన జీవితాన్ని అని ఇస్తాడు. నువ్వు సైతాన్ని కోరుకుంటావు చూసావా, త్రాగుబోతానమో, వ్యభిచారమో, దొంగతనమో, కొట్లాటమో, తగాదాలో అసలు ప్రార్థన మానుకొని ఇంట్లో దేవుడి మీద జరిగి పాస్టర్ గారి మీద జరిగి పడుకుంటావు చూసావా, అప్పుడు దెయ్యం నీ గుళ్ళ మీద కూర్చొని తొక్కుతుంటుంది. చాలా చిన్నగా మనం గమనించాలి. దేవుడు ఆయన కోరుకుంటున్నాడు నిన్ను, ఆయన నిమిత్తం నువ్వు వెళ్ళాలి. స్తోత్రం కలుగు. ఆయన మందిరంలో నీవు ఆరాధించే ప్రజల మధ్యలో ఉండాలని ఆయన ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. రోజు కొందరిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన కొందరిలో ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటు చేసుకున్న వాడిని ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించిన వానితో తండ్రి అయిన దేవుడు కూడా వచ్చి వానితో నివాసం చేస్తారు. స్తోత్రం కలుగుగాక. గమనించండి, యేసు ప్రభు ఆయన ఒక గ్రామంలో ఆయన ఆ వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు వేవేల ప్రజలు ఆయన చుట్టూ ప్రజలే, ఆయన ఎటు వెళ్తున్న ప్రజలే, వేవేల ప్రజలు ఉన్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక లంచగొండి, ఒక ఉద్యోగి జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువును చూడాలని వచ్చాడు. ఎవరిని చూడాలని వచ్చిన వాళ్ళందరిలో ఇతను ఒక ప్రత్యేకంగా కనపడ్డాడు. చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. ఈ పొట్టోళ్ళు కదా, అందరినీ మనం నెట్టుకొని వెళ్ళలేము, ఆయన చూడలేము కాబట్టి చెట్టు మీద కూర్చుందాం, ఆయన దారిని వస్తాడు అట్లా చూద్దాం అని మనసులో ఆశ కలిగా చెట్టు మీద కూర్చుని ఉంటే ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి, చక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటిలో నేను ఉండబోతున్నాను. చేతులైతే స్తోత్రం చెప్పండి. అందరూ అనుకున్నారు మా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వస్తాడు, మేము చాలా ధనికులం, గొప్పవాళ్ళు, మేము పిలిస్తే వస్తారు, రిచ్ మనుషులు మేము అని చెప్పి పిలిచారు. ఆయన్ని శాస్త్రులు పిలిచారు, పరిచయులు పిలిచారు, అనేక మంది పిలిచారు. వాళ్ళు ఎవరిలోకి వెళ్ళకుండా చక్క ఇంటికి ఆయన పిలవకుండానే నేను వస్తానన్నాడు. స్తోత్రం. దేవుడా, ఒక పాపాత్ముడి ఇంటికి, ఒక లంచనుడి ఇంటికి, ఒక దుర్మార్గుని ఇంటికి ఆయన వెళ్తానంటున్నాడు. మన ఇంటికి రమ్మని పిలిస్తే ఆయన మనం నిరాకరించాడు. ఏంటి వాడికి మనకున్న తేడా ఏంటి? వాళ్ళు ఆ విధమైన తప్పింపు వాళ్ళ అవలేని పరిస్థితులు ఉండిపోయారన్న. ఆ తర్వాత జక్కయ్య తన ఇంట్లోకి సంతోషంగా చేర్చుకున్నాడు. ఆ జక్కయ్యకుండేది సంతోషం. పుట్టాడు, బ్రహ్మాండంగా ఆ ఇంట్లో తిరుగుతున్నాడు, ఆనందం పట్టుకోలేకపోతున్నాడు, ఆ సంతోషం పట్టుకోలేకపోతున్నాడు. పిలవకుండానే మా ఇంటికి వచ్చాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఈ పొట్టోడు ఏం చేస్తున్నాడు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తొంగి చూస్తున్నాడు, బోర్ల పడుతున్నాడు, లెగుస్తున్నాడు. ఎందుకంటే ఆయన పొట్టోడు కాబట్టి. స్తోత్రం కలుగునుగా. మరగుంజి వ్యక్తి. శిష్యులందరూ ఒకసారి కూర్చొని ఉన్నారు. ఈయనకి ఎందుకు కలిగిందో ప్రేరేపణ, అయ్యా నేను అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకున్నాను సొమ్ము, ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను వాడికి 4 చేస్తానయ్యా అన్నాడు. అందరు నవ్వుకున్నాడు అక్కడ. స్తోత్రం కలుగునుగా. మరో కాసేపు పాకిన తర్వాత మరలో వచ్చి అంటాడు, అయ్యా మళ్ళీ ఏం ప్రేరేపణ వచ్చింది? జక్క ఏం లేదయ్యా, నా ఆస్తి ఉంటుంది కదా, నేనేం చేసుకుంటాను, సగ భాగం అమ్మి పేదలకు ఇస్తాను అన్నాడు. అందరు చప్పడబట్టాను. ఏమన్నాడు? పేదలకు ఇస్తానయ్యా సగ భాగం అమ్మి.
వెంటనే యేసు ప్రభు ఉన్నాడంటే ఇతడు అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరు? తండ్రి అయిన దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. కనుక ఈ జక్కేని అబ్రహాము సంతతిలో విశ్వాసులో చేర్చిన యేసయ్య స్తోత్రం కలుగునుగా. అతనిని నూతన పరిచాడు. అతని స్వభావం కడగబడింది, పరిశుద్ధపరచబడింది. తన గుండెలో ఉన్న పాపం విడుదలైపోయింది. తనలో ఉన్న చీకటి స్వభావం తొలగిపోయింది. అతను వెలుగుమైనా మార్చబడ్డాడు. అతని ముఖరూపాలు, అతని కవలికలు, ముఖ కవలికలన్నీ కూడా వెలుగుమయంగా తేజవంతంగా మార్చబడ్డాయి. ఆనందంగా ఆ యొక్క ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు. స్తోత్రం. ఉదయాన్నే చిటికలేస్తా తిరుగుతున్నాడు. చిటికలేస్తాడు. ఏం రాయి పొట్టు చిటికలేస్తున్నాడని. ఆమేన్. నాలాంటి అడిగే ఉంటాడు, ఎలా పొట్టాడా చిటికలేస్తా తిరుగుతున్నావే అని. మన చిటికలంతా జరగకి అడు తిరుగుతాం అనుకుంటున్నావా అని. ఏది రాదు, చిటికల్లో ఉన్న ఆనందమేనా? యేసు క్రీస్తు నా ఇంట్లో అడుగు పెట్టాడు. స్తోత్రం కలుగును. ఆమేన్. వచ్చిన వేల ప్రజలందరిలో కన్నా నా ఇంటిని కోరుకున్నాడు. చప్పడగొట్టండి. నా ఇంటిని కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో జక్కయ్యను కోరుకున్నట్టు ఈ ప్రాంతంలో ప్రభు నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగా. నువ్వు పాపివి కావచ్చు. నీ జీవితంలో యేసు ప్రభు ముంగిటికి రావడానికి ఏ మాత్రం అర్హత నీకు లేకపోవచ్చు. కానీ ప్రభు నిన్నే కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే నీకు దుఃఖాన్ని, చీకటిని, అపవిత్రతని తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని నీకు కలుగు చేసి సమాజంలో నైతిక విలువ ప్రసాదించి నీ తల ఎత్తి నడిపించాలని. స్తోత్రం కలుగునుగా. నీ ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడు యేసయ్య. ఎంతో మంది అడిగారు, అయ్యా నా ఇంట్లో అడుగుపెట్టు, నా ఇంట్లో రాయ్యా, నా ఇంట్లో ఒక్కసారి అడుగు పెట్టయ్యా, మా ఇంటికి రాయ్యా, మా ఇంటికి రాయ్యా అని ఆయన ప్రతిమలాడుతుండగా పొరపాటున వాడు వెళ్ళలేదు. జక్కయ్య ఇంటికి అడుగు పెట్టాడు. మా ఇంట్లో కూడా ప్రభు అడుగు పెట్టాలని వాళ్ళందరూ చేతులెత్తి చప్పట కొట్టాలి. అడుగు పెట్టాడు ఇంట్లో. మీ ఇంట్లో అడుగు పెట్టలేదు ఇంతవరకు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు జక్కయ్యలాగా నీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో నీవు ఆశ కలిగి ఉండాలి. జక్కయ్య ఆశ కలిగి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే ఆశల్లో ఉన్నారు. ఆయన చూడాలన్న ఆశ అద్భుతంగా ఆ ఇంట్లో అడుగు పెట్టించింది. స్తోత్రం కలుగు. ఈరోజు ప్రభు కొరకు పరిచయం చేయాలి. ఒక సహోదరి చెప్పింది, అయ్యా నేను పెద్ద పాపినయ్యా అంది. ఏంటది చెప్పాలి. ఆ మాట ప్రకారం చిన్న పాపిలు కూడా ఉంటారని. పెద్ద పాపి, చిన్న పాపి, పాపం ఒకటే. కానీ పెద్దదైనా చిన్నదైనా పాపం పాపమే. దేవునికి స్తోత్రం. అవునా కదా? సినిమా చూస్తే పాపం కానీ చూడకుండా ఆలోచిస్తే పాపమా అన్నట్టు. కొంతమంది పాపం పాపం అని అంటే పెద్ద పాపం చిన్న పాపం వేరు. ఒకటే పాపం, ఒకటే. స్తోత్రం చెప్పండి. ఎందుకని నువ్వు అల్లమల్లా కాబట్టి మేము అన్నాం అన్నట్టుంది ఇప్పుడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే పెద్ద పాపినయ్యా అంది. ఏం పాపం చేసిందో అనుకున్నా. తెల్లచీర కట్టింది. అదేంటే బాధితులు కడతారే అది కట్టింది. చీర ముసుకెత్తి మళ్ళీ దాగి పడుతుందేమో, నలిగిపోద్దామని తలకాయకి ఏం కట్టింది, అది కట్టింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా చోట్ల అయ్యే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఏంటంటే అది బాలింతలు కట్టినట్టు వీళ్ళందరూ బాలించలేమో అనుకుందని
ఆమె కూడా కట్టింది. కానీ నేను పెద్ద పాపిన అంది. ఏమంది? పెద్ద పాపిన. ఏంటి వైట్ డ్రెస్ వేసింది బ్రహ్మాండంగా, పెద్ద పాపిన అంటుంది. ఏం చేసావు అమ్మ పెద్ద పాప? అయ్యా వడ్డీలు తిప్పుతున్నానయ్యా అంది. ఏంటంట? వడ్డీలు తిప్పుతున్నానయ్యా. వడ్డీల గురించి ఆయన ఎందుకు ఎత్తుందంటే వాక్యంలో చెప్పిన దాన్ని బట్టి ఆమె స్పందించి, నేను ఇంకే పాపం ఘోర పాపం చేసిందో వడ్డీలకు తిప్పుతున్నానయ్యా, దౌర్భాగ్యురాలని నేను అంత పెద్ద పాపినయ్యా, పాపం ఒకటే కదా, నేను ప్రభు వస్తే వెళ్ళను కదా అని కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. నేనేమన్నానంటే ఎందుకమ్మా చేసావు అని అనలేదు. అసలు ఆ ఎందుకు వేసావు సైతానా? దేవునికి స్తోత్రం కాదు. మళ్ళీ బోరు నేర్పుతుంది. ఇంకా అయ్యా అని ఏడ నుంచి ఆ మగరేష్ అని ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడు క్షమిస్తాడులే. ఆ తర్వాత ఆమె నాకు ఒక నెల తర్వాత కనపడింది. వడ్డీలకి తీసుకున్న సొమ్మంతా, ఆమెకు రావాల్సిన సొమ్ము తీసుకొని వడ్డీ సొమ్ము అంతా తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టిందంట. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆమె పాపం కడగబడింది. కడగబడటానికి గల కారణం యేసు ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెకు మనసు కలిగింది, నిజమే నేను పాపం చేశాను, వడ్డీలు తిప్పడం పాపం కనుక ఈ పాపం ద్వారా నా ఇంట్లో ప్రభువు లేడు, నా అంతరంగంలో లేడు, నా గుళ్ళలోకి ఆయన అడుగు పెట్టాలి అంటే నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి నీ జీవితంలో నీ ఇంట్లో ప్రభు అడుగు పెట్టాలంటే ఆయన అడుగు పెట్టే ఇల్లు నీ ఇల్లు ఎందుకు కాకూడదు? ఆ ఒక్కదానికి కానీ ఎందుకు కాకూడదు? ఆ ఒక్కరు ఎందుకు కాకూడదు? నీవు నీ ఇంట్లో యేసయ్య అడుగు పెట్టాలి అంటే నీ గుండెలో ఒక పశ్చాత్తాపం రావాలి. ఆ పశ్చాత్తాపం వల్ల ఆయన చిటుకులేస్తా ఆనందంగా జరుగుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా.
మరి ఈరోజు జక్కయ్య జీవితంలో సంతోషం చిటుకులేస్తా తిరుగుతున్నాడు. కారణం ప్రభు దృష్టిలో అతను ఉన్నాడు. దేవుని దృష్టిలో నువ్వు కూడా, నీ కుటుంబం కూడా ఉండాలి, నీ భర్త ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. ప్రభు ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఈ రాత్రి నీ జీవితంలో జక్కయ్యకున్న సంతోషం ప్రభు నీకు కూడా కలుగు చేయగల సమర్థుడు. స్తోత్రం కలుగు. ప్రార్థనకు వస్తున్నావు, ప్రభు సన్నిధిలో వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యంలో నువ్వు స్పందించబడుతున్నావు, కానికిస్తున్నావు, దర్శనం భావిస్తున్నావు, అన్ని విధాలుగా బాగానే ఉన్నావు. కానీ నీ హృదయంలో సంతోషం, యేసు ఉన్న సంతోషం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విధమైన సంతోషాన్ని కలిగి జీవించాలంటే రాత్రి ప్రభు దృష్టిలో నువ్వు ఉండాలి. స్తోత్రం కలుగునుగా. నేను ఉన్నామన్న వాడు చదివే తల్లిలో చెప్పండి. మంచిది. ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన జక్కయ్యని ఆయన ఏర్పాటు చేసుకుని తన ఇంట్లో అడుగు పెట్టాడు. వేవేల ప్రజలు అనేక మంది ఆయన పిలిచినప్పటికి కూడా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకుండా జక్కయ్య ఇంట్లోనే ఆయన అడుగు పెట్టాడు. ఈరోజు నీ ఇంట్లో యేసయ్య అడుగు పెట్టాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఓ రోజు దేవుని ప్రేరేపణతో దైవజనుడు దేవుని యొక్క స్వరాన్ని విని సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ దైవజనుడు వస్తే మేలన్న చెబుతారు, అది కీడన్న చెబుతారు. దేవుడు చెప్పి, అయ్యా నువ్వు వచ్చిన సంగతి ఏంటయ్యా అని అడిగాడు. ఏం లేదయ్యా, మీ ఇంట్లో రాజుగారిగా ఒక అబ్బాయిని ఎన్నుకోబోతున్నాడు నీ కొడుకుల్లో అని చెప్పి దేవుడు చెప్పమని చెప్పి, మేమంత తగినవాడు అంటయ్యా, మేము మాకు అంత అర్హత ఉందా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్తే ఖచ్చితంగా అట్లాగే పిలుస్తానయ్యా పిల్లలని పిల్లలను రెడీ చేసి తీసుకొచ్చాడు. దైవజనుడు వాళ్ళ మీద తైలం పోసి అభిషేకించబోతుండగా ప్రభు అన్నాడు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు అని అందరినీ రిజెక్ట్ చేశాడు. చేసిన తర్వాత ఇక నీ కుమారులు ఉన్నారు ఇంకెవరైనా, లాస్ట్ వాడు ఉన్నాడు, అయ్యా గొర్రెల కాపరి, వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు అని అనగానే ఇక ఆ అబ్బాయిని పిలిపించండి, గొర్రెల కాపరి అయితే వెళ్ళాడు. వెంటనే ఆయన కబురు పెట్టారు. ఆ అబ్బాయి వచ్చిన దాకా చక్కగా ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ఈలోగా దావీదు వచ్చాడు. దావీదు అక్కడ నుంచి వస్తుండగానే ఈ దైవజనం చూసి ఇతను నా ఎన్నుకుంది, అమ్మో ఏంటిది అనుకుంటున్నాడు. అందులో ప్రభు స్వరం వినపడుతుంది, నువ్వు లేచి అదిగో అతన్ని నువ్వు అభిషేకించు, నేను కోరుకున్నవాడు అతడే. చపడబట్టట్లేదు. అంటే మీలో ఉత్సాహం రావాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దీపాలు వెలిగించబడినాడు. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. మరి దీపాలు అంటే ఎట్లుండాలి? దీపం వెలిగితే మొఖాలు నల్లగా ఉన్నా కూడా అందంగా కనపడుతుంది. ఎట్లా నల్లగా ఉన్నా కూడా, నల్లగా ఉన్న వాళ్ళని కూడా అంటే భలే మెయింటెనెన్స్ చేసుకుంటారు. వాటర్ దేవుడు ఇచ్చిన కలర్ అయితే పెయింట్ పూసినట్టు ఉండదు నల్లగా, కానీ కళ ఉండదు. ఆ కళ దైవ కళ. స్తోత్రం కలుగునుగా. ఆమేన్. అందంగా కనపడడం నుంచి కోతి పిల్ల అవుతుంది. ఏమవుతుంది? కోతి పిల్ల. అదే మనం దేవుడిచ్చిన స్వరూపంతో దేవుడిచ్చిన శక్తితో ఉన్నాం అనుకోండి, మమ్మల్ని ముఖాలు ఎలా ఉంటాయి? కళ కళ కళలాడుతుంటాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషం చెప్పండి. మరి ఎందుకని ఇందాకేమైంది? ఆలిపోయిన దీపాలలాగా మనం హుషారుగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ఎంతసేపు ఉన్నంతసేపు ఎట్టుండాలి? జుర్రుగా తిన్న వాళ్ళ బ్రహ్మాండంగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హుషారుగా ఉండాలి. హల్లెలూయా. మీకు హుషారు ఎప్పుడు వచ్చింది చెప్పనా? చెట్ల కింద కూర్చొని ఆడుతుంటారు చూసే, నిద్ర రాదు అప్పుడు. అదే ప్రార్థనలో కూర్చున్నప్పుడు వస్తుంది. ఏంటది? నిద్ర. పిలవపోయిన వచ్చింది అది. ఆమేన్. అదేందో మరి మందిరంలో కూర్చోగానే అది ఆ నిద్ర అలా ఆవరిస్తుంది. అదొక దురాత్మ. మనం అట్లా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఎట్లా ఉండాలి? హుషారుగా ఉండాలి. మందిరంలోకి వస్తేనే నీ దేహం సంతోషంగా దేవుడి స్తుతించాలి. స్తోత్రం కలుగును.
నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుతున్నది. నా హృదయమెంతో నా వ్యక్తి మీరు దావీదు రాగానే గొప్పగా అసలు దైవజనుడు లేచి అతని మీద నూనె పోసి అతన్ని రాజుగా అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి. గొర్రెల కాపరి అతని విషయంలో
తన తండ్రి ఊహించలేదు, తన అన్నలు ఊహించలేదు, దైవజనుడు కూడా ఇతను అనుకున్నాడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించాడు. చదవండి స్తోత్రం. వాళ్ళ అన్నల మధ్యలో, వాళ్ళ కుటుంబంలో దావీదు మీద ఆయన దృష్టి మళ్ళింది. ఎవరి మీద? దావీదు మీద. స్తోత్రం కలుగు. దావీదుని రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. అతనికి చదువు లేకపోవచ్చు, గొర్రెలు మేపేవాడే కావచ్చు, కానీ అతను రాజుగా చేయాలని దేవుడు ఎందుకు ఆలోచించాడు? అతన్ని ఎందుకు ఉన్నతుడిగా మార్చాడు? అతని గురించి ఎందుకు ఉన్నతంగా ఆయన ఆలోచించాడు అని గమనిస్తే, దావీదు తన పితరులు చెప్పినటువంటి ఆ దేవుడు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు తలంచి ఆయనకి పాడడం ఇష్టం. స్తోత్రం కలుగునుగా. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును. వెలిగించి దీపాలంటే చప్పట్లు పడతాయి. ఆరిపోయిన దీపాలు ఏం చేస్తుంటే గింగళాలు తిరుగుతుంటే బంగాళాలు తిరిగినట్టు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పాలి. ఇప్పుడు మీరు ఇక్కడ అంతా మంచి బలం పొందుకోవాలి. మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. యెహోవా మీరు సప్పట్లే కొడుతున్నారు. పాడండి, చక్కగా నోరు తెలిసి పాడండి. స్తోత్రం కలుగుగా. రాలేదనుకో, పాట రాలేదనుకో, ఏదో ఒకటి నోటితో మీరు మాట్లాడినట్టు అంటాను. పాడుతున్నారనే విషయాలు ఉండదు. దేవునికి స్తోత్రం. యెహోవాయే బయటికి తీసుకొద్దాం రాట్లా. మీరు కలకల నవ్వు రాకపోయిన నవ్వండి. స్వతంత్రం విషయాలు ఉన్నారు. ఎప్పుడు కలకలు ఆడుతున్నాడు. ఎందుకంటే అపవాది కానీ చూస్తుంటాడు. నువ్వు ముచ్చుగా ఉన్నావు పెట్టుకున్నావు అనుకో, సంతోషపడతాడు. నీళ్ళు వాడు ఎంతసేపు చదువుతున్నా కానీ మనిషి మాత్రం బెల్లంలో కూర్చుంది, చప్పట్లు పట్టకుండా నా పెట్ట ఏమనుకుంటుంది? ఆమె మా పాటగారు పాటి మేము పడతాను, నేను పాటి మీద పట్టాలా అన్నట్టు కూర్చోవండి. మీకు అర్థమవుతుందా? కొంతమందికి అది ఒకటి ఉంటుంది. ప్రైజ్లో వాళ్ళ పాస్టర్ గారు పాడితే నేనే పాడతారు. ఇక తర్వాత ఎవరు వచ్చి పాడినా కానీ అదొక మైండ్. విషయాలు ఉండాలి. మనం ఎట్లున్నారు? సైతం కూడా చూస్తుంటాడు, నడులు చేతి పెట్టి. మొత్తానికి 20 మంది దాకా ఉన్నారు మన గడిలో. మన గడిలో 20 మంది దాకా ఉన్నారు. పానీ దేవుడి సూత్రం, అది దేవుడి సూత్రం అంటారు. అది దేవుడి సూత్రం అంటే ఇంకేముంది? ఇదంతా ఒకటైపోయినట్టే. ప్రైజ్లో అదాంలో మన పార్టీ ఇది. అందుకని
అది చూసినప్పుడు మనం ఎట్లా కనపడాలి? పలావ్ తింటున్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. మన లెగ్ మొక్క ఇంకోటి తీసుకుంటే గబగబా తింటుంటే మనిషి అంత హుషారుగా ఉండాలి. మనం కలకలలాడతా తనాన్ని సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను వినండి. కొంతమందికి పరిశుద్ధాత్మను నమ్మరు, పరిశుద్ధాత్మ గురించి అసలు ఇష్టపడరు. మర్యాదగల ఆత్మని తండ్రి అంటుంది ఒక ఆమె. ఏ ఆత్మ కావాలంటే ఏ ఆత్మ? మర్యాద గల ఆత్మ. మర్యాద గల ఆత్మ అంటే ఈమె ఎగదు. ఈ పక్షవాతం ఉంటారే కుర్చీలో కూర్చున్నవాడు, సేవంకలు దిగిపోయినాడు. అట్లాంటి మనుషులు ఉంటారు కొంతమంది. కొంతమంది అంటారు, అమ్మో మనకి గ్రామంలో ఎంత పేరు ఉంది, మనం ఎవరో కూడా చెప్పరో అనుకుంటుంటారు. అయస్కాంతం చూసావు? అయస్కాంతం పెట్టి కొంతమంది వెళ్తుంటారు. చెత్త ఎరుకునే వాళ్ళు ఉంటారే, ఆ కరకంతలో అయస్కాంతం పెడతారు. ఎక్కడ పడితే అక్కడ రుద్దుతుంటారు. రుద్దినప్పుడల్లా అయస్కాంతానికి ఏం అందుకుంటే ఇనుప మొక్కలు. ఆమె ఒకవేళ వీళ్ళ కనపడిన బంగారం అతుక్కోదు, అర్థమవుతుందా? టేకు చెక్కలున్నా అతుక్కో, గంధపు మొక్కలున్నా అతుక్కో, వెండున్నా అతుక్కో. ఏం అతుక్కుంటుంది దీనికి? చెప్పాలి గట్టిగా. అయస్కాంతం పైన పెడుతున్నారు అనుకిట్ట ఇనుప మొక్కలన్నీ ఏం చేస్తుంటాయి? అంటుంటాయి. ఎట్లా అంటుంటే ఇప్పుడు చూసారు, అయస్కాంతం చూసారా? అయస్కాంతాన్ని పెడుతున్నాం అనుకోండి, ఆ ఇనుప మొక్కలు ఏం చేస్తుంటే చెగుతుంటాయి. ఇంకొంచెం దగ్గర ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుడు రాకల్లో ఇనప మొక్కల్లా ఉంటారు చూసావా? పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? అయస్కాంతంలాగా ప్రభు మేఘాలుడే వచ్చినప్పుడు. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, తీసుకుపోతాడు. వందకి 70% వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును.
మేము శ్రమ పడ్డాం అన్న ముసుగులు ఉండిపోయేది. ఇప్పుడు వస్తున్నారు లైట్గా. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకంటే బైబిల్లో ఆయనతో ఉన్నవాడు ఎప్పుడు హుషారుగా ఉంటారు. మంచి యవనస్తులాగా కనకనలాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగు. నిప్పు కన్నులాగా గనగనలాడిపోతున్నారు. హల్లెలూయా. చప్పట్లు గట్టిగా. అప్పుడు మన ముఖం చక్కగా కలకల్లాడుతుండాలి. మనం ఇల్లు అట్లా ఉన్నాయి. మనం ఒక్కగానే మంచిగా వైట్ డ్రెస్ తగిలించుకొని చక్కగా రెబన్ కలర్ పెట్టి ఒక ఆడ మనిషి కానీ బ్యాగ్ తగిలించుకుని ఎవరినాను మనోడు కాకి సింగిల్ చుట్టేస్తుంది కాదు. ఏది ఎట్లయిపోయింది. మధ్యకాలంలో అక్కడ మందిరానికి వెళ్ళి మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగు. మధ్యకాలంలో మందిరానికి వెళ్ళి చేసుకో వాళ్ళు బలు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. నేను కూడా అప్పుడప్పుడు మా స్నేహితులు గారు తగిలారనుకోండి, ఏం చేస్తున్నావు భాస్కర్ అని అడుగుతారు. నేనేం చేస్తున్నాను నీకు తెలియట్లేదు అని ఫాస్ట్ గారిని వాడు అంటాడు, నిజంగా ఎట్టోడు ఎట్ట అయిపోయావురా, మా గురించి కూడా ప్రార్థనలో పెట్టురా, రే రానకూడదురా అని. మన చోటోడైనా కానీ షౌకు పాటర్ గారు ఏంటంట నేనేమన్నా అర్థం కావట్లేదు మాకు అంటున్నాను. మరి దేవుడికి స్తోత్రం కలుగు. నాకు దేవుడు ఎంత గంధకం చేశాడు. ఎన్నికలేని నన్ను దేవుడు ఉన్నతంగా మార్చాడు. స్తోత్రం కలుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో దావీదు మీద పడ్డ కన్ను నీ మీద కూడా ఆయన పడ్డాడు. ఎన్నికలేని నిన్ను ఆయన దేవుడు రాజుగా చేయబోతున్నాడు. స్తోత్రం కలుగు. ఆయన గొర్రెల దగ్గరే నా జీవితం చాలిది అనుకున్న వాడిని దేవుడు తన ప్రజల మీద అధికారిగా ఉండడానికి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కి చేసేది. తప్పడం మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నిన్ను ఉన్నతమైన అనుభవాలలో నడిపించే దేవుడు. హల్లెలూయా. ప్రజలందరూ, కులస్తులందరూ, గ్రామస్తులందరూ అందరూ చిన్న చూపు చూడవచ్చు. కానీ ఆయన ఈ రాత్రి ఆయన దృష్టి నిన్ను ఉన్నతంగా వారి మధ్యలో నిన్ను తలగా నడిపించబోతున్నాడు. ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో, ఆత్మాభిషేకంతో ప్రభు నింపి నీ తల మీద కిరీటం పెట్టి నీకు ఘనతని, మేపుని, మహిమని ఈ మందిరం ద్వారా ప్రభు నీకు తీసుకురాబోతున్నాడు. స్తోత్రం. గట్టిగా గట్టిగా పడతాడు. మనంతా ఎన్నికలేని వాడు. దేవుడిని అడిగిన దినాల్లో పొట్టకి చెట్టుకి మనం మొక్కి దేవుడికి దూరం అయిపోయి మనం మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్న దినాలు. అటువంటి మనలను దేవుడు ఆయనను స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగు. పూర్వం మనం ఎట్లా అంటే చెట్టుకి పొట్టకి మొక్క అని అంటే దాన్ని మొక్కుతాం. అర్థమవుతుందా? అప్పుడేది ఎట్లాంటి స్థితిలో ఉన్నాం మనం? గుడ్డోళ్ళు. ఎవరో మనం చెప్పాలి గట్టిగా. మా ప్రార్థనలో మా కూడా చాలా మంది ఎవరు ఉన్నారు అని అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు యేసుప్రభు దేవుడు అంటే, అవును యేసుప్రభు దేవుడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభు ఏం చూసాం? రక్తం గార్చాడు. ఏం గార్చాడంటే ఆయన రక్తం గార్చాడు. ఎంత గార్చాడమ్మా? మొత్తం గార్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు గార్చాడమ్మా? నా పాపం కోసం. ఏం చేసావమ్మా నీకు పాపం అని? నేను విగ్రహారాధికురాలనయ్యా. విగ్రహారాధనలు విచారంతో సమానం. ఇంతకాలం నేను చేసి నేను ఇంత గుడిదాన్ని. నేను రక్షణ పొందుకున్నానయ్యా. ఏం పేరమ్మా? నా పేరు కృపమ్మ. ఏంటంట? ఒకప్పుడు ఏం పేరమ్మా అంటే పెంటమ్మ. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడేం పేరు? కృపమ్మ. ఏం పేరండి? దేవునికి స్తోత్రం కలుగు. మనం ఒకప్పుడు గుడ్డోళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడు జాలి అనిపించింది. అయ్యో ఒకప్పుడు మనం కూడా అట్లానే కదా. బొల్లాపల్లి
కోనంకి దగ్గర ఇట్లాగ తెల్లచీరలు కట్టి అందరూ ఐలో నెమలేక ఆ మండలు పట్టుకొని వెళ్తున్నారు. అదంతా అడవుడిగా పెద్ద గొడుగు పెట్టారు. ఏంటని చెప్పి అందరూ కార్లు ఆపుకొని చూస్తాను, నేను కూడా ఆపుకొని చూస్తున్నాను. చూస్తుంటే పాపం ఎవరో బట్టలేని ఆయన ఉన్నాడు. అదే ఆడవాళ్ళు ముందు వెళ్తున్నారు, వెనకేమో మగవాళ్ళు వెళ్తున్నారు. ఆయనకి తెలుసుతా అదే ఏందని చూస్తే దిగంబర స్వామి అండి. ఏంటది చెప్పాలి గట్టిగా, దిగంబర స్వామి. వెంటనే ఒకలా వచ్చి బోర్లో పడింది ఆయన కాళ్ళ దగ్గర. ఏమి లేవు, నూనె కోప్పండి. ఏగలు అవుతున్నాయి. లేదండి, మొన్న కూడా చూసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లేదు, కాళ్ళ మీద నీళ్లు పోసినాను, దండం పెట్టింది. ఇంకేం చేస్తున్నా పోతున్నాను, డివైడర్లో నిలబడి సాంబ్రాన్ని కట్టి వెలిగించి తిప్పుతూ ఆడేమో ఎద్దు నిలబడ్డాడు. స్తోత్రం కలుగుతుంది. ఎవరికైనా ప్రార్థన చేసేవాళ్ళని ఆడమనిషి కానీ సెకండ్ ఇచ్చిందంట. తోడు 4 సెకండ్ ఇచ్చింది. పాస్టర్ గారు చెయ్యి అట్టిపించుకుంటున్నాడు. నిన్ను మాట్లాడతారు పాటలు. ఆడేవాళ్ళు మొత్తం ఎప్పుడు తెలుసుకున్నాడు. వాళ్ళే అంటున్నారు. మళ్ళీ పైగా సామాన్యం కంటే దిక్కుతుంది. ఆడి ముందులో తాగడ పెట్టాలి. అది స్తోత్రం. మన గుడ్డోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని రక్షించుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. స్తోత్రం కలుగు. ఎంత శాపం. నేను అనుకున్నాను, ఒకప్పుడు ప్రార్థనకు వచ్చే మనవాళ్ళు అంత ఇంతే కదా, గుడ్డిగా జీవించి పెద్దవాళ్ళు దీనికి దండం పెట్టు, దానికి దండం పెట్టు, దీనికి పొట్టు పెట్టు అంటే పెట్టి తెలియక అజ్ఞానంలో ఉంది. ఇంత మహిమని ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాను. అయితే ఈరోజు దేవుడు మనకి మంచి రక్షణ ఇచ్చాడు. స్తోత్రం. సన్నిధిలో జీవించ పిలచితివే, పావురము వలె నీ సన్నిధిలో జీవించ పిలచితివే. నా జీవం నీ కృపలో, నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవితకాలమంతా ప్రభువే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. పాపభూమిలో పడినుండి నాకు నిత్య జీవమిచ్చితివే.
పిలిచేసే మనల్ని ఇప్పుడే కానీ పని నాతో కలిసి కాకి వలే అనలేదు ఎట్లా పిలిచాడు? దేవునికి స్తోత్రం చెప్పాలి. పావులము వలే నీ సన్నిధిలో జీవించ పిలచేతివే. తప్పటికి మనం తెలియక గట్టిగా ఉండి ఎంతో మహిమను పోగొట్టున్నాం, ఎంతో సమయాన్ని పోగొట్టున్నాం. ప్రభు నీ మీద దృష్టి ఉంచాడు. ఆయన దావీదు వలె లేపాడు. ఆయన దావీదు వలె దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. దావీదుని రాజుగా చేశాడు. హల్లెలూయా. నువ్వు రాజు అవ్వాలంటే దావీదు గుణగణాలు కలిగి ఉండాలి. దావీదు ఎలాంటి వాడు? దావీదు ఎలాంటి వాడు? 63వ కీర్తన మొదటి 2-3 మాటల్లో మనం చూస్తే ఆయన మందిరములో ఆయన ఏమేమి చూడాలని వచ్చాడు? మహిమ, ప్రభావం, బలం. అందరూ చెప్పండి, ఏమేమి చూడాలని వచ్చాడు? మాయ ఏం చెప్తున్నాను? నీ బలమును నీ ప్రభావమును చూడవాలని దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి మీరందరూ ఎందుకు వచ్చారు? నన్ను చూస్తానికి వచ్చారా? మరేం ఆయన మహిమ, ప్రభావం. ఆమేన్. దావీదు దేవుని మందిరంలో కనిపెడుతున్నాడు. అయ్యా, నీ మందిరంలో నీ బలాన్ని, ప్రభావాన్ని నాకు కనపరచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చెప్పడం గట్టిగా దేవుని స్తోత్రం కలుగునుగాక. పాటలు పాడటమే కాదు, దేవుని ఆరాధించి ఆయన మెప్పించడమే కాదు, ఆయనకి ప్రార్థన చేయడం కూడా వచ్చు. స్తోత్రం కలుగునుగాక. ఆయన దినమునకు 7 మార్లు ప్రార్థన చేసిన వాడు, సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని గుర్తించిన వాడు. దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, అతడు నా హృదయానుసారుడు, నా యొక్క మనసులో బయలుదేరిన ప్రతి ఆలోచనని గ్రహించగలిగిన వాడు. చెప్పబడ్డగా నా ఉద్దేశాలన్నీ నెరవేర్చగలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. దావీదు దేవుడు ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వాడు. దావీదు మొదటిగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఇప్పుడు నేను ఆయన వస్తుంది కదా, దగ్గర వచ్చింది కదా, వెంటనే ఇక్కడ కూర్చున్నాను, అటు చూస్తున్నాను కదా, అది ఆ పిల్లలు వేసి గబక్కన మనిషిని పెట్టింది అనుకోండి. ఆ అమ్మాయి ఏం ఆలోచించిందంటే నన్ను గ్రహించింది. స్తోత్రం కలుగుతుంది. మంచిలు పెడితే బాగుండే అని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశాన్ని గమనించి వెంటనే నీళ్ళు తీసుకొచ్చి పెట్టింది. స్తోత్రం చెప్పండి, గడిగా చెప్పాలి. అట్లా దావీదు దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించిన వాడు, తెలుసుకున్నవాడు. ఈ రాత్రి నీవు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నావా? పరిచర్య గురించి నువ్వు ఆయన ఉద్దేశాన్ని తెలుసుకున్నావా? సేవకులతో కూడా కలిసి కష్టపడేటువంటి ఆ మంచి మనసు కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? మా సేవకుడు మా కోసం ప్రార్థన చేస్తున్నాడు, మా సేవకుడు మమ్మల్ని వాక్యంలో ప్రార్థనలు ఎదిగింపజేస్తున్నాడు, మా సేవకుడు మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడు అని ఆ గ్రహింపు నీలో ఉందా? ఆల్రెడీ రాత్రి ప్రార్థన పెట్టింది దేనికోసం అంటే నువ్వు ఆశీర్వదించబడ్డానికి. స్తోత్రం చెప్పాలి. ఎవరు చెప్పాలి? మీరు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం దొరకలేదు అనుకోండి, దేవుడు కృపణ దొరికింది. స్తోత్రం చెప్పండి. లేదు అసలు ఏం దొరకలేదు అనుకో, ప్రార్థనలో గడిపావు కాబట్టి నిన్ను చూసిన దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యాలు చేస్తాడు. చెప్పబడి దేవుడి ఉద్దేశాలు నెరవేర్చేవాడు దావీదు. కుటుంబాల గురించి, పిల్లల గురించి, ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచించేవాడు కాదు. కావాలంటే 63వ కీర్తన 4వ వాక్యం ఒకసారి చదివించండి.
నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు అయ్యా క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా అనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్పండి. మా అబ్బాయికి ఒక మంచి సంబంధం తేవాలి ప్రభువా. అయ్యా 10 లక్షలన్నా కట్నం ఇవ్వాలి తండ్రి. ఒక 1/2 కేజీ బంగారం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. మీరు మనసాల మీద పడుకున్నప్పుడు మరి మీరేం ఆలోచిస్తారు? కానీ దావీదు మాత్రం ఏం ఆలోచించాడు? అయినా మీరు వరకు పళ్ళు ఎక్కలేస్తున్నారు కానీ చెప్పట్లా. రాత్రి జాముయందు నిన్ను ధ్యానించినప్పుడు పిల్లలను బాగా ఉలిగి చూస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వినంగా ఇంకో ఆపడం అన్నట్టుగా. ఆమేన్. అర్థమవుతుందా? దావీదు మంచం మీద ఏం ఆలోచిస్తున్నాడు? రాజ్యంలో ఆవిడ ఎదురయ్యాడు, చంపాలనుకుంటున్నాడా? చెప్పండి. ఆయన మంచం మీద దేవుని ధ్యానిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, ఆయన మాటలు ధ్యానిస్తున్నాడు, ఆయన క్రియలు ధ్యానిస్తుంటే ఆయనను ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినంత ఆయన ప్రాణం బలి తృప్తిపడుతుంది. ఒక ఆమె కనలేకపోతుంది. ఏనమ్మా అని కానీ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నాడు, చేసుకున్న పర్వాలేదు, ముక్కమ్మ అంటే ముక్కుతుంది కానీ పాపం కనట్లేదు. అంతలో కొంచెం జ్ఞానం కలిగిన అమ్మాయి స్నేహితురాలు ఉందే, ఆ అమ్మాయి పసిగట్టింది. పసిగట్టి ఏం చేసిందంటే ఈ అమ్మాయికి థమ్స్అప్ అంటే ఇష్టం అని. ఏంటంటే థమ్స్అప్ అంటే ఇష్టం అని. కనీతప్పుడు ఏం తాగిద్ది అని మేము అంటున్నాం. లేదు అన్నయ్య, అది తాగితే చాలా ఆ పిల్ల తృప్తిపడిద్దని. సరే తెప్పించి తాగిన పాట్మాన్ అనిపించింది. దేవునికి స్తోత్రం కాదు. థమ్స్అప్ ఏంటది? ఆ ప్రాణం థమ్స్అప్లో ఉంది. ఒక్కొక్కరు ప్రాణం చేప మీద ఉంటుంది. ఎవరి మీద? చేప తింటే కానీ ఆ మనిషి నిద్రపోదు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఒక్కొక్కడు మాంసం తింటేనే ఆ మనిషి ఆ రాత్రి నిద్రపోదు. లేకపోతే ఆలోచిస్తుంది, ఈరోజు మాంసం కాలేదు, మోసం దెయ్యం. ఈయన దేవుని ధ్యానిస్తున్నప్పుడు ఆయనకి క్రొవ్వు మెదడు దొరికినంత తన ప్రాణం తృప్తి పడ్డది. అంటే క్రొవ్వు ఎలా ఉంటుందో మెదడు ఎలా ఉంటుందో నేను ఎప్పుడు తినలేదు, కానీ దానికి పోల్చేదంటే వాటిలో మంచి టేస్ట్ ఉంది. అంటే 5 ఎనమని కాదు, ఊరికి మెదడు అన్నాడు కదా అని చెప్పి పోయి మెదడి అనమాకండి. మెదడు అంటే మైండ్. ఆమేన్. తెలివి మైండ్ లేదు. ఇప్పుడు మెదడు లేదనుకోండి, దాన్ని ఏమంటారు? మెంటలోడు అంటారు. ఆయనకు అంత తెలివి కలిగినటువంటి దేవుడుగా కనపడ్డాడు. స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. అంత రుచి పదార్థంగా దేవుని ధ్యానిస్తున్నప్పుడు అతనికి సంతోషం కలిగింది. అందుకే దావీదుని వెతుక్కుంటూ ప్రభు వెళ్ళాడు. స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. వాటిని నిన్ను వెతుక్కుంటూ రావాలి. దావీదు అంటే పడి చచ్చిపోతాడు దేవుడు. దావీదు అంటే అందరూ అంటారు బెత్షెబాత పాపం చేశాడుగా అని. బెత్షెబాత పాపం చేసినా ఆయనకి దావీదు అంటే ఇష్టం, అంతే. స్తోత్రం కలుగునిగా. దానికి ఎంత పశ్చాత్తాపడ్డాడో తన బ్రతుకంతా కూడా దేవునితో పశ్చాత్తాపడ్డాడు. దావీదు గుణగణాలు అంత మంచిగా దేవుని ఆ యొక్క ఆలోచనలు గుర్తించేవాడు. అలాంటి గొప్ప ఆలోచనలు కలిగి ఉంటే, అలాంటి ప్రార్థనా జీవితం నీవు కలిగి ఉంటే, నీ మంచం మీద పడుకున్నప్పుడు పిల్లల సంగతి ఏంటి, ఇంటి సంగతి ఏందని ఆలోచించుకుని దేవుణ్ణి ఆలోచిస్తే, ధ్యానిస్తే ఆయన నిన్ను రాజుగా రాణిగా మారుస్తాడు. స్తోత్రం కలుగు. ఈ రాత్రి నువ్వు రాజు కావాలని ప్రభు కలగంటున్నాడు. అలాంటి మంచి ఆ కళ నెరవేరాలి. ఆయన దృష్టిలో నువ్వు వచ్చేసావు. ఆయన దృష్టిలో నువ్వు ఉండాలి. ఆ విధంగా ఉండి
రాజుగా మార్చబడాలి, ప్రభుత్వ యుగాయుగంలో నేను ఉండాలి అనే ఆశ నీలో ఉంటే ఒక క్షణం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి వీళ్ళు హస్తాలు ఆకాశం వైపు చాపి కళ్ళు మూసి, అయ్యా నా నిమిత్తం ఎవరు కలుగుతారు, నేనున్నాను అన్నాడు. ఆ ఒక్కడిగా నేను కూడా ఉంటాను ప్రభువా. ఆ ఒక్క వ్యక్తిగా నేను నీ కోసం నడుస్తాను, నీ కోసం జీవిస్తాను, నీ కోసం మాట్లాడుతాను ప్రభువా. ఆకాశం తట్టు చేతులు చాపి ప్రార్థన చేయాలి. ప్రభుని హస్తాన్ని పట్టుకోబోతున్న రాత్రి వేవేల ప్రజల మధ్యలో జక్క ఇంటికే పిలవకుండా అడుగు పెడతాను గల కారణం జక్కయ్య చూడాలని ఆశతో వచ్చేవాడు. చెట్టు ఎక్కి కూర్చున్న వాడిని త్వరగా దిగిరా, నేడు నీ ఇంట్లో నేను ఉండబోతున్నాను, నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య కోరుకున్న దేవుడు, జక్కయ్య నుండి కోరుకున్న దేవుడు, జక్కయ్యకి ఇచ్చిన రక్షణ నీకు వారిని వాళ్ళని ఆశపడి చేతులెత్తి, అయ్యా నన్ను దాటిపోకయ్యా, అయ్యా నాలోనికి రండి, అయ్యా నాలో జీవాన్ని సంపూర్ణంగా చూసేవాళ్ళంతా నాయనా చూసిన వాళ్ళు నిన్ను చూసేలా చేయి ప్రభువా. నా విశ్వాసం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతకు వెలిగింపజేయ్యా. నాలో ఉన్న దోషాలు తొలగించయ్యా, చీకటి నుండి తొలగించయ్యా, నన్ను వెలుగుమైనా మార్చయ్యా. నా మాటలు, నా ప్రవర్తనలు, నా యొక్క ఆత్మీయ స్థితిని వెలుగుమైనా మార్చునాయినా. నేను కూడా చిలుకలు వేస్తూ ఆనందంగా జీవితాంతం నీలో వస్తుందా. నా ప్రియమైన సహోదరులు, దేవుడు తన సహోదరుల మధ్యలో దావీదును ఎందుకు ఎన్నుకున్నాడు? దావీదు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు. దావీదు దేవుని ఆరాధించేవాడు, మహిమపరిచేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుడు చేసిన ప్రతి కార్యాలు ఆయన తలంచి స్తుతించేవాడు. ప్రార్థన చేసినవాడు, సాయంకాలం చేసినవాడు, ఉదయం చేసినవాడు, మధ్యాహ్నం చేసినవాడు, రాత్రి జామాలు చేసినవాడు, వేకువజామాలు చేసినవాడు. దేవుడు దావీదును కోరుకున్నాడు. నిన్ను కోరుకోవాలి. దావీదు ఇష్టపడ్డట్టు నిన్ను ఇష్టపడాలి. ఆ ఇష్టపడాలంటే దావీదు వలె నీవు ఆయన సంతోషపెట్టే వలె ఉండాలి. అందరూ గట్టిగా చప్పడబడి ప్రవహిస్తుంది. ఇష్టపడే బిడ్డ వలె నన్ను మార్చయ్యా. నా గుణగణాలు మార్చయ్యా, నా ప్రవర్తన మార్చయ్యా. అయ్యా నన్ను నూతన పరిచయ్యా, నా ఆత్మీయ స్థితిని వెలిగింపచేయ్యా, నా మనోనేత్రాలు వెలిగించయ్యా.
ఆత్మీయంగా బలపరచు ప్రభు అని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించాను. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో అయినా జయవానలో
నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఎంతో మంది ఉన్నారు. అదిగో నేను ఉన్నానంటే అట్లా పంపించారు. రాత్రి ప్రభా నీ కొరకు నేను నిలబడతానయ్యా. నశించిపోయే ప్రజలకు పాడైపోయిన వారిని నీ సన్నిధికి తీసుకువస్తానయ్యా అని నేను తీర్మానం చేసుకున్నానని భవిష్యత్తులో తీర్మానం చేసుకున్నాను. ఎందరో ఆయన ప్రజలైతే వేల ప్రజలను ఆహ్వానిస్తూ ఉంటే జక్కయ్య మీరు ఇంటికి వస్తున్నాను, నీతో ఉంటున్నాను అని జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టినవారు. ఈ రాత్రి నీ ఇంట్లో అడుగు పెట్టాలని నీవు ఆశిస్తే ఆయన అడుగు పెడతారు. నీ ఇంటిలో ఉన్న చీకటి తొలగిపోతుంది. నీ ఇంట్లో ఉన్న త్రాగుబోతులు మార్చబడతారు. నీ ఇంట్లో ఉన్న అపవిత్రత వెళ్ళిపోతుంది. నీ ఇల్లు ప్రపంచానికి ఎందరో మందిరాల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళలో దావీదు లాంటి మంచి గుణం కలిగిన వ్యక్తినే దేవుడు కోరుకుంటారు. ఆ వ్యక్తులు ఎందుకు కాకూడదు? ఆ కుటుంబంలో ఎందుకు కాకూడదు? దావీదులాగా నేను నేను స్తుతించాను, నేను జ్ఞాపకం చేసుకున్నాను, నేను కలిగి నీవు నన్ను నడిపించిన విధానంలో నడుపుతానయ్యా అని ప్రభుకి రాత్రి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన పడుతున్నాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. హైదరాబాద్లో సేవ చేస్తున్న దేవుని సేవలు ఎబేసన్ గారు మన కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల శివాధిపతి కృప కలిగిన యేసయ్యానికి స్తుతి చెల్లిస్తున్నా. ఈ రాత్రి మీ దాసులను నిలిపి తేట తెల్లగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. మేము ఏ చోట ఉన్నా మీ కను దృష్టి మా మీద పడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. చక్కయ్యను వెతికిన నీ కన్నులు తండ్రి రాత్రి మమ్మలను కూడా వెతికాయని మేము సంతోషిస్తూ ఉన్నాం. దావీదును వెతికిన కన్నులు ఈ రాత్రి మమ్మలను వెతికాయని మేము సంతోషిస్తున్నాం. నీ నిమిత్తమై వెళ్ళడానికి మేము సిద్ధపడిన వ్యక్తులుగా ఉండినట్లుగా మా చెవులు మా కన్నులు ప్రభు చేత మందగిల్లకూడినట్లుగా తండ్రి మాలో ఉన్న ప్రతి అపవిత్రతను యేసు నామములో ఈ రాత్రి మీరు తొలగించినందుకై నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఈ బలమైన హస్తం ప్రశస్తమైన ఈ రాత్రి మా మీద చాపినందులకై మీరు స్తుతి చెల్లిస్తున్నాను. మీ దాసుని మీ శిలువ చాటు దాచిదని అమూల్యమైన మాటలు వినిపించారు. మా కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడు అపవిత్రమైన కార్యాలలో మునిగితేవి జీవితాన్ని శాపంగా మార్చుకోవడం మరిపే ప్రభువా నీ దృష్టి మా పైన మరల్చినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాను. కృప చేత ఈ రాత్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం.
మేము ఏ చోటునున్నా తండ్రి, ఏ స్థలములో ఉన్నా మీ కను దృష్టి మా పైన ఉన్నది అని మరొకసారి మీరు రుజువు చేసినది. ఈ రాత్రి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడు. నీ దాసుని మీరు బహుగా ఫలింపచి ఆశీర్వదించి ఆరోగ్యము క్షేమమును కలుగు చేయండి. లక్షల మంది ప్రజలకు ప్రభువా మీరు ఆశీర్వాదకరముగా మార్చమని ప్రార్థిస్తున్నారు. అలాగే మీ దాసు ఆదామన్న గారి కొరకు ప్రార్థిస్తున్నారు. పరిచర్య కొరకు, సంఘము కొరకు ప్రార్థిస్తున్నారు. సంఘాన్ని పరిచర్యను ఎత్తిపట్టండి. నిశ్చయముగా నీ రాజ్యము కొరకు ఒక పవిత్రమైన గుంపు సిద్ధపరచబడి నేను ఎదుర్కొనే వాక్యము కలుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు ఈరోజు ఈ హోలెట్ ప్రేయర్ ఆశీర్వాదకరంగా జరిగించినందుకు రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తీసుకొని వచ్చిన దైవజనులు దేవుడు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని సేవకులు బలపరిచి వాడుకునేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. సియోనులో నుంచి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వేయబడిన ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి ఇప్పుడు వచ్చిన చిన్న సమూహాన్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చే నెలలో ఇంకా ఘనమైన హోలెట్ ప్రేయర్ జరగడానికి ప్రభు కృపణించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయా ప్రాంతాల నుంచి మన మధ్యకు తీసుకుని వచ్చిన దేవుని సేవకులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. బ్రదర్స్ బట్టి, సిస్టర్స్ బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చే నెలలో ఇంకా అనేక మంది కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రాణాత్మ శరీరాలు ఈశ్వరుడు భద్రపరుచుకొని స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాజ్యం కొరకు, రాకుడు కొరకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని దయ, పరిశుద్ధాత్మకు సన్నిధి సహవాసం పొడవున మనకు సకల పరిశుద్ధులకు సదా తోడుని నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈసారి వచ్చే నెల ఇంకా ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా ప్రార్థన చేయండి. మన మధ్యకు వచ్చి ఆహ్వానించిన వెంబటనే